రైట్ ఇప్పుడు బులెటిన్లో ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చంద్రబాబు లోకేష్ కంటే వల్లభనేని వంశీ అందగాడంటూ జగన్ అన్నారు. అందగాడు కాబట్టే అరెస్ట్ చేశారంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. నిన్న కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ మాసిన గడ్డం, నెరిసిన జుట్టుతో కనిపించారు. కల తప్పిన రూపంతో వల్లభనేని వంశీ కనిపించడంతో సోషల్ మీడియాలో జగన్ పొగడ్తలపై సెటైర్లు వేస్తున్నారు. అందగాడు ఎలా అయ్యాడో చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రైట్, వల్లభనేని వంశీ గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, చూస్తున్నాం. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. మొత్తానికి వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి అప్డేట్ రానుంది. వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సచివర్ధన్ కిడ్నాప్కి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే పోలీసులు రిమాండ్కు తరలించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు రిమాండ్ జరిగిపోయింది. ఇప్పుడు 3వ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ రానుంది. మరి కాసేపట్లో వల్లభనేని వంశీని అటు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇస్తారా లేదా అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంది. అంటే ముఖ్యంగా బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారు. బయటకు వచ్చినాక ఎవరైతే ఇటు సాక్ష్యాధారాలు ఉన్నారో వారందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. కానీ వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి సరైనటువంటి రీతిలో లేదు. ఆయన అనారోగ్య సమస్యలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారని అటు వల్లభనేని వంశీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు అయితే వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి అటు వల్లభనేని వంశీని పరామర్శించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అటు వల్లభనేని వంశీ అందగాడు, అందుకనే చంద్రబాబు లోకేష్ కంటే కూడా వల్లభనేని వంశీ అందగాడు, అందుకనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తర్వాత ఆయనతో పాటు ఇంకొందరిని కూడా చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అయితే దీనికి సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఏదైతే ఇప్పటికే దాదాపుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అటు గన్నవరం నియోజకవర్గంలో 16 కేసులు అయితే వల్లభనేని వంశీ మీద నమోదయ్యాయి. ఈ 16 కేసుల్లో ఇప్పటికే 2 కేసుల్లో ప్రధానమైనటువంటి కేసుల్లో కూడా పీటీ వారెంట్లు ఉన్నాయి. ఇప్పటికే ఒక ప్రధానమైనటువంటి కేసులో ఆయన్ను రిమాండ్లో ఉన్నారు. ఇంకా 2 పీటీ వారెంట్లు ఉన్నాయి. ఒక కేసుకి సంబంధించి అంటే గన్నవరంలో ఒక ప్రముఖమైనటువంటి న్యాయవాది ఆయన భార్య సతీమణికి సంబంధించినటువంటి ల్యాండ్ వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులు కబ్జా చేశారనేటువంటి వ్యవహారంలో ఇప్పటికే వల్లభనేని వంశీని ఆ కేసులో ఆ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ హాజరుపరిచినటువంటి నేపథ్యంలో తాజాగా 2 వారాల పాటు అంటే ఇప్పటికే దాదాపుగా 2 రిమాండ్లు కూడా పూర్తయినాయి. కాబట్టి ఇప్పటికే వల్లభనేని వంశీ కూడా అక్కడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నెరసిన గడ్డము, అదేవిధంగా కొంత అంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ జైల్లో ఉన్నటువంటి వాతావరణంకు కొంత తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ చూశారు కదా వల్లభనేని వంశీ పరిస్థితి ఏ విధంగా ఉందో అనేటువంటి వాతావరణంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది వైరల్గా మారింది. కాబట్టి ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా కేసు వ్యవహారంలో చాలా కీలక దశలో ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో కేసు అదేవిధంగా కీలక దశలో ఉంది. కాబట్టి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో దానికి సంబంధించి అంటే బెయిల్ పిటిషన్ కూడా ఉంది. కాబట్టి బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లో రావాలి. మరి కాసేపట్లో వల్లభనేని వంశీని ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచినటువంటి తర్వాత అక్కడ అంటే తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది, ఏ విధమైనటువంటి తీర్పుని అటు న్యాయమూర్తి ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే సత్యవర్ధన్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో గతంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులతో సత్యవర్ధన్ను అదేవిధంగా ప్రభావితం చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే సమయంలో ఆయన ప్రభావితం చేసి ఆయన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి
న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. కానీ పోలీసులు తీసుకొచ్చినటువంటి తర్వాత ఇదంతా కూడా వల్లభనేని వంశీ అనుచరులందరూ కూడా సత్యవర్ధన్ను బెదిరించి భయపెట్టి ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టి చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ఇప్పటికే న్యాయమూర్తి ఒక విధమైనటువంటి అవగాహనకు వచ్చారు. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇచ్చేటువంటి తీర్పు పైన కూడా మిగతా ఒకవేళ ఇందులో అంటే ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇప్పటికే 2 పీటీ వారెంట్లు ఉన్నాయి. 2 పీటీ వారెంట్లకు కూడా ఆల్రెడీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేటువంటి విషయంలో ఆ పీటీ వారెంట్లు కూడా దాఖలు చేశారు. ఈ కేసులో కూడా ఇప్పటికే కీలక దశలో ఉంది. ఆల్రెడీ ఒకసారి కస్టడీకి ఇచ్చారు 3 రోజుల పాటు. 3 రోజుల కస్టడీ సమయంలో కూడా ఒకరోజు ఆల్రెడీ వల్లభనేని వంశీ పోలీసులకు సమాధానం అయితే చెప్పారంటే నేనేమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది, నాకు గుర్తు లేదు అనేటువంటి మాటలు తప్ప ఏమాత్రం కూడా పోలీస్ కస్టడీకి ఆయన సహకరించలేదు. మిగతా 2 రోజులు కూడా పూర్తిగా కూడా పోలీస్ కస్టడీలో ఏమాత్రం కూడా సహకరించాలనేది పోలీసులు చెప్తున్నటువంటి విమర్శ. కాబట్టి మరలా దీనికి సంబంధించినటువంటి వల్లభనేని వంశీ అనుచరులను కూడా ఇప్పటికే పోలీస్ కస్టడీకి ఇచ్చారు. పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి తర్వాత వారు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా బయట పెట్టడానికి పరిస్థితి ఉంది. కాబట్టి మరలా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వల్లభనేని వంశీని అతని అనుచరుల్ని మళ్ళీ కూడా కస్టడీకి ఇవ్వాలనేటువంటి ఒక పిటిషన్ అయితే దాఖలైంది. కాబట్టి ఒకవేళ ఈ రోజు బెయిల్ ఇచ్చినా కూడా పోలీస్ కస్టడీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేదనంటే ఇంకా 2 పీటీ వారెంట్లు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇందులో బెయిల్ వచ్చినా కూడా అందులో మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి. వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఈరోజు ఒక బిగ్ డేగా ఉంది. తాజాగా జగన్ చేసినటువంటి కామెంట్స్ని కూడా మరి కాసేపట్లో వల్లభనేని వంశీ వస్తారు. ఇప్పటికే ఒకసారి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి ఉన్నటువంటి రూపురేఖలన్నింటినీ కూడా చూసాం. గతంలో ఉన్న దానికి మొన్న ఉన్నటువంటి దానికి తేడా గమనించండి అంటూ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సెటారికల్ కామెంట్స్ అన్నింటినీ కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీ కోర్టుకు వస్తారు. కాబట్టి కోర్టుకు వచ్చినటువంటి తర్వాత ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటుంది, ఆ కోర్టుకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్.